నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పశ్చిమ బెంగాల్లో నిర్వహణ, అక్కడి ముఖ్యమంత్రి, అక్కడి మంత్రులు, వాళ్ళ నిర్వాహకం ఎట్లుండే అంటే ఒక దుర్గా అమ్మవారి ఆలయాన్ని మూసేసిర్రు. ఆ వెధవలు అమ్మవారి ఆలయాన్ని మూసేసిర్రు. ఎక్కడ మైనారిటీ ముస్లింలకు ఇబ్బంది అవుతుందో, బాధపడతారో పాపం. అమ్మవారి పాటలు వింటుంటే, అమ్మవారి బొట్లు పెట్టుకొని గుళ్ళకు పోయి వస్తుంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందో వాళ్లకు. చెంచగిరి అని దుర్గామాత అమ్మవారి ఆలయాన్ని మూసేసిర్రు. ఇవాళ అమ్మవారి అనుగ్రహమే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో ఘన విజయం సాధించడంతో ఏళ్ల తరబడి మూసివేసి ఉన్న దుర్గా ఆలయం తెరుచుకుంది. తాను గెలిస్తే దుర్గా ఆలయాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచేలా చేస్తారని హామీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి తాజా ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆలయాన్ని పునఃప్రారంభించారు. అది గొప్పతనం మనది. అందుకే బీజేపీ రావాలంటున్నా. దీంతో స్థానిక దుర్గామాత భక్తుల్లో నూతన ఉత్తేజం కనిపించింది. ఇంతకీ ఆ దుర్గామాత ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మమతా బెనర్జీ నేతృత్వంలో 15 ఏళ్ల టీఎంసీ పార్టీ కంచు కోటను బద్దలు కొట్టింది. మమతా బెనర్జీని కూడా ఓడించింది. అక్కడ కాషాయ జెండా రెపరెపలాడింది. దీంతో బెంగాల్లో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఈ క్రమంలో అసన్సోల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి మూతబడిన దుర్గామాత గుడి తలుపులను బీజేపీ నేతలు పునఃప్రారంభించారు. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్ల నుంచి ఆ దుర్గా గుడి మూసివేసి ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ దుర్గా గుడిని తెరిచారు. శ్రీ దుర్గామాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఈ దుర్గా ఆలయం గతంలో కేవలం దుర్గా పూజ, లక్ష్మీ పూజ వంటి పండుగల సమయాల్లోనే తెరిచేవారు. మిగిలిన ఏడాది మొత్తం భక్తులకు అనుమతి ఉండేది కాదు. అయితే పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లో తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోవడంతో స్థానికుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. చూడండి ఎంత ఆనందపడుతున్నారు. ఈ గుడి ఎంత అద్భుతంగా ఉంది. అమ్మవారి గుడి, ఆ తల్లి ఎంత ఆనందపడుతున్నది. ఒక నవరాత్రుల సమయంలోనే మైకు లేకుండా నివేదనలే, మిగతా టైంలో బంద్. ఇప్పుడు ఏమైంది? అమ్మవారి ఆలయాన్ని బంద్ చేస్తారని మమతా బెనర్జీ పార్టీని బొందబెట్టింది. దుర్గామాత ఏమనుకున్నది? నా గుడిని నువ్వు బంద్ చేస్తావా, ఇక వచ్చే ఎలక్షన్లో నీ పార్టీని బొందబెడతా అనేది బొందబెట్టి పడేసింది. మళ్ళీ ఉండదు. ఇక మళ్ళీ జన్మల వాళ్ళు అధికారంలోకి రారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి హిందువులు జై శ్రీరామ్ జై శ్రీరామ్, మీరు చూస్తున్నారు కదా వీడియోలలో, జై శ్రీరామ్ అని అంటున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? భయపడ్డారు, చంపిన్రు. జై శ్రీరామ్ అంటే చంపిన్రు. కాషాయం జెండా ఇంటి మీద కట్టుకున్నారని కుటుంబాన్ని చంపిన్రు. దుర్మార్గులు, దుష్టులు, దరిద్రులు. ఇవాళ ఏమైంది? చివరికి అమ్మవారి గుడిని నువ్వు బంద్ చేస్తావని అమ్మనే తలుచుకొని దుర్గామాత మమతా బెనర్జీ పార్టీని బొందబెట్టింది. ఇది కావాలి. ఎక్కడైనా భారతదేశంలో హిందూ వ్యతిరేకులు ఎవరున్నా సరే అమ్మవాళ్ళు చూసుకుంటారు. కానీ రాష్ట్రాలలో హిందువులు అంతా ఐక్యంగా ఉండాలి. హిందువులకు శక్తి రావాలంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావాలి. ఆ దిశగా కార్యకర్తలు ఎట్లయినా ఉన్నారు, పార్టీకి అండగా నాయకులు ఉండాలి. ఎండను చూసి భయపడే నాయకులు అవసరం లేదు బీజేపీకి. ఎండ వాన ఏదైనా సరే నిర్భయంగా కార్యకర్తలతో పాటు రోడ్డు మీదకి వచ్చేటువంటి నాయకులు ఉన్నప్పుడు తప్పకుండా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు హిందూ దేశంగా భారతదేశం మారుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? పశ్చిమ బెంగాల్లో అమ్మవారి గుడిని తెరిచినారు. హిందువుల్లో ఒక రకమైన జోష్ వచ్చింది. బీజేపీ రావడమే ఒక జోష్ అంటే అమ్మ గుడి తెరవడం జోష్. అమ్మ గుడి బంద్ కాదుగా, కానీ బంద్ చేసిన వాళ్ళని బొందబెట్టింది తల్లి. దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.